భర్త మరణం తర్వాత సుధా ఆమె కూతురు ప్రియ తన మరిది తోడికోడలి నీళ్ళలో రోజులు గడుపుతూ ఉన్నారు. సుధా మరిది పీయూష్ మంచివాడే, కానీ ఆమె తోడికోడలు చాలా చెడ్డది. ఆమె ఎప్పుడూ కన్నెర చేస్తూనే ఉంటుంది, వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఈ బండల దగ్గరే గీకి గీకి ఉన్నావు. వంట ఎవరు చేస్తారు? చచ్చి నీ భర్త పైనుంచి వచ్చి చేస్తాడా? నేనిప్పుడే వంట చేస్తానమ్మా, కానీ చనిపోయిన వ్యక్తి గురించి అలా మాట్లాడకండి. ఇంకా మరిది గారు వెళ్లే ముందే వంట మొత్తం పూర్తవుతుంది. వంట పూర్తవుతుంది. నువ్వు రోజు రోజుకి పనిదంగ అవుతున్నావు. ఇక ఇప్పుడు అలా కుదరదు, అర్థమైందా? పద, ఇక త్వరగా వెళ్లి వంట చెయ్యి. పాపం పెద్ద కోడలు వంట చేయడానికి వెళ్తుంది. ఆమె తోడి కోడలు రోజు పని ఆమె చేత చేపిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. సుధా పనంతా తన తోటి కోడలు ఆమె 8 ఏళ్ల కూతురుతో చేపిస్తూ ఉంది. ఇక ఒకరోజు సుధా పని ఎక్కువై పని చేస్తూ ఉండగా చాలా అలసిపోతుంది. ఆమె ఆరోగ్యం కూడా చాలా పాడవుతుంది. దాంతో ఆమెకు చాలా జ్వరం వస్తుంది. ఆ రోజు ఆమె గది నుంచి బయటికి రాదు. అది చూసి తోడికోడలు కోపంగా వస్తుంది. ఏంటండి అక్కగారు, పొద్దున్నే ఇంకా బెడ్ దిగలేదు? ఈరోజు పని చేయదలుచుకోలేదా ఏంటి? అంకిత, నా ఆరోగ్యం చాలా పాడైంది. తల చాలా నొప్పిగా ఉంది. ఈరోజు నేను పని చేయలేను, నా వల్ల కావడం లేదు. అది విని తోటికోడలు కోప్పడుతుంది. ఆహాహా, భోజనం దగ్గర మాత్రం నీకు ఏ రోగం రాదే, కానీ పని చేసే దగ్గరే మీ తల్లి కూతులకు కష్టంగా ఉంటుంది. నా ఇంట్లో ఉచితంగా తినడానికి దొరకవు, అర్థమైందా? ఇక లేచి మీ సామాన్ మూట కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంకిత వాళ్ళ సామాన్ సంచి తీసుకుని బయట విసిరేస్తుంది. ఆపై వాళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేస్తుంది. వాళ్ళెంత ప్రాధేయపడినా వినదు. అలా చెయ్యొద్దమ్మా, నా కూతురు గురించి అయినా ఆలోచించు. నేను తనని తీసుకుని వెళ్ళను. అయినా నేను ఇక్కడ ఎంత పని చేస్తున్నానో అంత పని ఇంకెక్కడైనా చేస్తే 2 పూట్ల రోటీ దొరుకుతుంది. ఆహాహా, నాపై నింద వేస్తున్నావా? దొరుకుతుంది కదా, మరైతే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళు, ఇంకెక్కడైనా అడుక్కొని తిను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇంకోసారి ఇటువైపు రాకు. సుధా తన కూతురుతో ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. జ్వరంతో అలసిపోయిన ఆమె అలా ఆగకుండా నడుస్తూనే ఉంటుంది తన కూతురుతో పాటుగా. అలా కొద్ది దూరం వెళ్ళాక ఆమె ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. ఆపై ఆమెకు కళ్ళు తిరిగి సడన్ గా పడిపోతుంది. నీళ్ళు నీళ్ళు మా, నేను ఇల్లు త్వరగా నీళ్లు తెస్తాను. ప్రియ పరిగెత్తుకుంటూ దగ్గరున్న నది దగ్గరకు వెళ్తుంది. అక్కడ నుంచి ఒక ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తెస్తుంది. కానీ ఆమె తిరిగి వచ్చే సమయానికి సుధా అక్కడ ఉండదు. మా మా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మా, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఎక్కడికి వెళ్ళా మా? ప్రియా గట్టిగా ఏడుస్తుంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ తన అమ్మ గురించి అడుగుతుంటుంది. సార్ సార్, మీరు మా అమ్మని చూసారా? నేనేమన్నా మీ అమ్మకి నౌకర్నా ఆమెపై దృష్టి పెట్టడానికి? వెళ్ళు, నాదంతా చెడగొట్టుకో. తర్వాత ప్రియ ఏడుస్తూ తన పిన్నింటికి వస్తుంది. ఆపై విషయం అంతా చెబుతుంది. తన ప్రియంతో లేచిపోయి ఉంటుంది నాకు తెలిసి. అరే, ఎందుకలా అంటావు? ఏమో, ఇంకేదైనా కారణం ఉందేమో. ప్రియా, నువ్వు మాతో ఇక్కడ ఉండు. నేను తనని ఇక్కడ ఉండనివ్వను. తన తల్లి ఎవరో ప్రియంతో లేచిపోతే నేను ఈ పిల్లని తీసుకొని సాకలా? అరే, నీకేం కావాలి అసలు? 2 రోటీలు ఇవ్వు, దాని బదులు ఇంటి పనులన్నీ చేపించుకో. నీకు ఇంటి పని తప్పుతుంది కదా. అది విని ఆమె ఆనందిస్తుంది. ఆమె ప్రియతో రేయింబావలు చాకరీ చేపించుకుంటూ ఉంది. ఇక తన కొడుకు ఎంగిలి పాచిపోయిన అన్నం ఆమెకి పెడుతుంది. నేను ఎంగిలి అన్నం తినను. ఎక్కువగా వాక్కు, లేదంటే ఇది కూడా దొరకదు, అర్థమైందా? ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండాలంటే ఈ ఎంగిలి మెతుకులు తినాల్సిందే. ఆమె అలా ఎంగిలి భోజనమే ఇస్తుంది. ఆకలితో తాళలేక తప్పనిసరి ప్రియా ఆ భోజనమే తింటుంది. ఒకరోజు అంకుష్ తన తల్లితో గట్టిగా పంతం పడతాడు. మా, నాకు పాస్తా తినాలనుంది. మా స్కూల్ కి కొంచెం దూరంలో ఒక బండి ఉంది, అక్కడ పాస్తా చాలా బాగుంటుందని విన్నాను. నాన్నకు చెప్పు మనల్ని అక్కడ తీసుకెళ్ళమని. అక్కడికి చాలా మంది గుంపు వస్తారని విన్నాను పాస్తా తినడానికి. అవునా? అయితే నేను మీ నాన్నకి ఫోన్ చేసి సాయంత్రం త్వరగా ఇంటికి రమ్మని మనల్ని అక్కడికి తీసుకెళ్ళమని చెప్తాను. అంకిత తన భర్తకు ఫోన్ చేస్తుంది. పాస్తా తినాలని నాకు ఉంది చాలా. సరే, నేను సాయంత్రం త్వరగా ఇంటికి వస్తాను, అప్పుడు వెళ్దాం ఆ బండి దగ్గరికి. ఆ సాయంత్రం అందరూ ఆ బండి దగ్గరికి వెళ్లి పాస్తా తినడానికి తయారవుతారు. కానీ అప్పుడే అక్కడకు ప్రియ వస్తుంది. అబ్బాయి అంటుంది, బాబాయ్, నేను పాస్తా తినడానికి వస్తాను, నాకు చాలా తినాలనుంది. ఆహాహా, నీ అయ్యా ఇక్కడ కోట్లు మూటకట్టి వెళ్ళాడు కదా. ఎందుకు కోపడతావు అంకిత? తను పిల్ల కదా, కానీ ఏమవుతుంది? అప్పుడు అందరూ బండి దగ్గరకు పాస్తా తినడానికి వెళ్తారు. అక్కడ చాలా పెద్ద గుంపు ఉంటుంది. ఓరి బాప్రే, ఇంత కొడుకులైనా ఇక్కడ. అలా అయితే మన ఎవరు చిన్నప్పుడు రాత్రి అవుతుంది. ఓ పని చేద్దాం, ఈ రోజు ఇంకేదన్నా ఎక్కడ తిన్నాం, ఇక్కడికి మళ్ళీ ఎప్పుడైనా వద్దాం. సరేనా, పదండి. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు కొందరు కస్టమర్స్ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం టేస్ట్ ఉంది భయ్యా, ఇంత టేస్టీ పాస్తా నేను ఇప్పటి వరకు తినలేదు. అది విని ఆమె అక్కడే నిల్చుంటుంది. నిజంగా అంత టేస్టీ పాస్తానా ఇది? అలా అయితే మనం తినే వెళ్దాం, ఎంతైనా ఎదురు చూద్దాం, ఏం పర్వాలేదు.
ఇప్పుడు వాళ్ళు బండి దగ్గర తమ నెంబర్ కోసం నిల్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ నెంబర్ రాగానే బండి దగ్గర నిల్చున్న శ్రీని చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, సుధా. అక్కడ సుధను చూస్తూనే తన కూతురు ప్రియా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్తుంది. ఆపై ఆమెను గట్టిగా హత్తుకుంటుంది. మా నువ్వు బతికే ఉన్నావామా? నువ్వు ఇక్కడ ఎలా? ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోయావు, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నేను చాలా వెతికాను, కానీ నువ్వెక్కడ నాకు కనిపించలేదు. నువ్వేమైపోయావమ్మా? అమ్మా, ఆ రోజు నా ఆరోగ్యం పాడవడంతో అక్కడ పడిపోయాను. అప్పుడు నన్ను కాపాడు దేవుడా, నా బిడ్డను అనాథం చేయకు. అప్పుడు ఒక పెద్ద ఆయన బండి తీసుకొని వస్తూ ఉంటాడు. అరే అమ్మా, ఆరోగ్యం బాగా పాడైనట్టుంది. రా అమ్మా, నువ్వు నాతో రా, నేను నీకు నీళ్లు మందులు ఇప్పిస్తాను. కానీ నేనేం చెప్పాలన్న స్పృహలో లేనప్పుడు తర్వాత ఈ బాబాయి నన్ను ఏదోలా తన ఇంటికి తీసుకెళ్లాడు. అతనికి సంతానం లేరు, అందుకని అతను తనతోనే నన్ను ఉండనిచ్చారు. అలాగే నాకు అద్భుతమైన పాస్తా చేయడం నేర్పించాడు. మేము నిన్ను చాలా వెతికాము, కానీ నువ్వెక్కడో దొరకలేదమ్మా. నేను బాబాయ్ ఇంటికి వెళ్ళానమ్మా. నాకు నువ్వు అక్కడికి అసలు వెళ్ళవనిపించింది, అందుకే నిన్ను అక్కడ వెతకలేదు. సరే, ఇక నువ్వు వచ్చావు కదా, నువ్వు నీ తల్లితోనే ఉంటావమ్మా. అరే వదిన, మీ ఇద్దరు మాతో పాటు మన ఇంటికి పదండి. ఆ బాబాయ్ని ఇక్కడ వదిలేయండి, మన సొంత రెస్టారెంట్ తెరుద్దాం. అందులో మీరు పాస్తా చేసుకుని అమ్మండి, మనం చాలా డబ్బులు సంపాదించుకుందాం. లేదు, నేను బాబాయ్ని మోసం చేయను. ఎవరైతే నా ప్రాణాలు కాపాడి జీవితాన్ని ఇచ్చారో అతనికి నేను మోసం ఎదురువాలా? మీరు అదే అంటున్నారా? అలా ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నా బండి దగ్గరకు వచ్చారు కాబట్టి మా చేతి పాస్తా తిని వెళ్ళండి, కానీ మేము తిరిగి వచ్చే ఆలోచన మీ మెదడులో నుంచి తీసేయండి. అంకిత చూస్తూ ఉంటుంది. తన చదువు రాని తోటికోడలు ఇంత టేస్టీ పాస్తా అమ్మి ఎలా డబ్బు సంపాదిస్తుంది అనేది. ఇప్పుడు వాళ్ళ కర్మకి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు ఆ ముసలి బాబాయ్తో చాలా సంతోషంగా ఉంటున్నారు. ఒక ఊరిలో కరుణ అనే ముసలి విధవరాలుండేది. తన భర్త రాంప్రసాద్ ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కరుణకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను పట్నంలో సెటిల్ అయిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. కరుణ బ్రతకడానికి తన భర్త యొక్క పాత మోమో షాప్ నడుపుతూ ఉంటుంది. బాబు, ఈ ముసల్దాని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది. ఎప్పటి వరకు బ్రతుకుంటానో కూడా తెలీదు. నువ్వు ఒక్కసారి ఇంటికి రారా, నిన్ను చూడాలనుంది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు? అమ్మా, నాకంత టైం లేదు, నేను రాలేను. నువ్వు ఊరికే కాల్ చేయకు. సుధీర్ అలా అని ఫోన్ కట్ చేస్తాడు. కరుణ బాధపడుతూ ఫోన్ బూత్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఏమైంది వదిన? సుధీర్ ఏమంటున్నాడు? ఏమీ లేదు, తనకి టైం దొరికినప్పుడు వస్తాడంట. సుధీర్ పట్నం వెళ్ళాక చాలా మారిపోయాడు. అతని కోసం ఎదురు చూడడం మానేయండి. ధనీరామ్ గారు, ఏ తల్లైనా తన బిడ్డని మర్చిపోలేదు. ఎంత డబ్బులయ్యాయి? నేను మీ నుండి డబ్బులు ఎలా తీసుకుంటాను వదినా? ఏం పర్లేదు, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. లేదు ధనీరామ్ గారు, నేను మీకు ముందే చాలా అప్పున్నాను. నేను ఇప్పటి వరకు ఆ డబ్బులే ఇవ్వలేకపోతున్నాను. డబ్బులదే ఉంది వదినా, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి, ఏం పర్వాలేదు. కరుణ అక్కడి నుండి ఇంటికి వచ్చి తన మోమోస్ పని చేస్తూ ఉంటుంది. రండి రండి, వేడి వేడి రుచికరమైన మోమోస్. ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోలేరు. ఆమె తన షాప్ని ఒంటరిగానే నడుపుతూ ఉంటుంది. ముసల్తనం వల్ల తను ఎక్కువగా పని చేయలేకపోతుంది. అయినా కానీ తను రోజు మోమో షాప్ ఓపెన్ చేసి పని చేస్తుంది. చాలా కొంతమందే తన దుకాణానికి వచ్చేవారు. అప్పుడప్పుడు తన షాప్కి ఒక్కరు కూడా వచ్చేవారు కాదు. కరుణ బ్రతుకు మరింత కష్టంగా మారింది. కరుణ చాలా మతపరమైన స్వభావం గలది. తను ప్రతిరోజు గణేశుడి గుడికి వెళ్ళి నీళ్లు ఇచ్చి ప్రార్థన చేసుకునేది. ఓ దేవుడా, నా పైన కొంచెం దయ చూపించు. నా జీవితం చాలా కష్టంగా మారింది. బయట అప్పు చేసి నేను నా కొడుకుని చదివించాను, కానీ ఇప్పుడు వాడు నన్ను చూడ్డానికి కూడా రావట్లేదు. నా భర్త చనిపోయాక ఆయన షాప్ని నడపడం చాలా కష్టంగా ఉంది. నాకు ముసల్తనం వచ్చేసింది. దేవుడా, దయ చూపించు. ఈ ముసల్దాన్ని కరుణించు స్వామి. అలా అని కరుణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కరుణ బాధగా అలా షాప్లో కూర్చునుంటుంది. అప్పుడే కరుణ వద్దకి ఇద్దరు కవల పిల్లలు వస్తారు. ఇద్దరూ 16 ఏళ్ల కుర్రాళ్లే. వాళ్ళు ఆమెతో ఇలా అంటారు. అమ్మా, మా ఇద్దరికీ ఇల్లు లేదు, నీతో మేము ఉండొచ్చా? దానికి బదులుగా మేము నీ షాప్లో పనంతా చేస్తాం. బాబు, నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక నేను మిమ్మల్ని ఎలా ఉంచుకుంటాను? అమ్మా, మేము నీ పనులన్నీ చేసి పెడతాం.
నీ ఇంట్లో కొంచెం చోటు ఇస్తే చాలు. సరే అయితే. కరుణకి ఆ ఇద్దరి కవల పిల్లలపై దయ కలుగుతుంది. తను ఆ ఇద్దరిని తనతో ఉండడానికి ఒప్పుకుంటుంది. భగవంతుడీసారి కరుణ ప్రార్థన వింటాడు. వాళ్ళిద్దరూ దేవుడు పంపిన దేవదూతలు. దేవుడు కరుణకి సహాయం చేసేందుకే వాళ్ళని పంపుతాడు. కరుణ మోమోస్ తయారు చేస్తూ ఉంటుంది. అమ్మా, మీరీ పని మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అమ్మా. కరుణ వంటింటి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరూ డోర్ వేసుకుంటారు. కాసేపటికి డోర్ ఓపెన్ చేయగానే మోమోస్ అన్నీ చాలా బాగా తయారు చేసి పెట్టడం కరుణ చూస్తుంది. అది చూసిన కరుణ చాలా సంతోషపడుతుంది. అబ్బో, మీరిద్దరూ చాలా బాగా పనిచేస్తున్నారే. ఆ తర్వాత కరుణ ఆ ఇద్దరితో పాటు తన మోమో షాప్ ఓపెన్ చేసి మోమోస్ అమ్మడం మొదలు పెడుతుంది. రండి బాబూ, రండి, రుచికరమైన మోమోస్ తినండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. రండి బాబూ, రండి. ఈరోజు కరుణ మోమోస్ నుండి ఎప్పుడూ రాని రుచికరమైన సువాసన వస్తూ ఉంటుంది. ఆ వాసనకి బజార్లో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి కరుణ షాప్కి వస్తారు. ఇక చూస్తూ చూస్తూ కరుణ షాప్ ముందు చాలా మంది గుంపు కడతారు. ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వండి, నాకు కూడా ఒక ప్లేట్ ఇవ్వండి. అబ్బా, చాలా బాగున్నాయి. ఇంత రుచికరమైన మోమోస్ నేను ఎప్పుడూ తినలేదు. అబ్బా, ఎంత బాగున్నాయో. కరుణ కస్టమర్స్ మాటలు విని చాలా ఆనందపడుతుంది. చూస్తూ చూస్తూనే తన మోమోస్ అన్నీ అమ్ముడుపోతాయి. ఈరోజు చాలా మంచి లాభాలు వచ్చాయి. రోజు మన మోమోస్ ఇలానే అమ్ముడుపోతే నా అప్పులన్నీ తీరిపోతాయి బాబు. ఆ ఇద్దరు పిల్లలు కరుణని ఏ పని చేయనివ్వరు. వాళ్ళిద్దరూ మోమోస్ తయారు చేసేవారు. ఆ మోమోస్ని కరుణ అమ్మేది. వాళ్ళిద్దరూ చేసే మోమోస్లో ఏదో రుచి అందర్నీ లొట్టలేసుకుంటూ తినేలా చేసింది. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ వంటింటి తలుపు మూసుకుని మోమోస్ తయారు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వీళ్ళిద్దరూ తలుపు మూసుకుని ఎందుకు మోమోస్ తయారు చేస్తారు? ఈరోజు వీళ్ళిద్దరూ లోపల ఏం చేస్తున్నారో తప్పకుండా చూడాలి. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. కరుణ దొంగచాటుగా వెళ్ళి కిటికీలోంచి చూస్తుంది. వాళ్ళిద్దరి చేతుల నుంచి ఏదో చమత్కారం చేయడం కరుణ చూస్తుంది. ఆ శక్తులతో మోమోస్ వాటంతటవే తయారైపోతాయి. ఆ మాయ చూసి కరుణ మౌనంగా ఉండిపోతుంది. తను వెంటనే ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి, తలుపు తెరవండి. ఆ అమ్మగారు ఏమైంది? ఎవరు మీరు? నేను కిటికీలోంచి అంతా చూశాను. నిజం చెప్పండి, అసలు మీరెవరు? భయపడకండి అమ్మా, మేము మీకు ఎలాంటి నష్టం చేయము. మీకు సహాయం చేయడానికే వచ్చాము. మేము భగవంతుడి దూతలం. మమ్మల్ని గణేశుడు పంపాడు. ఏంటి, నిజమా? గణపతి దేవుడు నాకు సహాయం చేయమని పంపాడా? నిజమేనా? అవునమ్మా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. అందుకే ఆయన మీకు సహాయంగా ఉండమని పంపాడు. కరుణ ఇదంతా విని చాలా సంతోషిస్తుంది. ఆ తరువాత ఆ ఇద్దరి కవల పిల్లల మాయతో కరుణ రోజులు మారతాయి. ఆ ఇద్దరూ ప్రతిరోజు వారి మాయతో మోమోస్ తయారు చేస్తారు. కరుణ వాటిని అమ్ముతుంది. చూస్తూ చూస్తూ కరుణ షాప్ చాలా బాగా నడుస్తుంది. తన మోమోస్ తినడానికి జనాలు దూరం నుండి వస్తూ ఉంటారు. అలా కరుణ పెద్ద మోమో షాప్ని ఓపెన్ చేస్తుంది. ఇక మెల్లమెల్లగా తన అప్పులన్నీ తీర్చేస్తుంది. ఇప్పుడు కరుణకి డబ్బు సమస్య లేదు. ఈ విషయం కరుణ కొడుకు సుధీర్ వరకు చేరుతుంది. ఇక్కడ సుధీర్ జాబ్ కూడా పోతుంది. అందుకే ఒకరోజు కరుణ కొడుకు సుధీర్ అతని భార్యతో తిరిగి వస్తాడు. అమ్మా, నేను వచ్చేసానమ్మా. సుధీర్ బాబు, వచ్చేసావా? నిన్ను చూసేందుకు ఈ అమ్మ కళ్ళు కాయలు కాశాయి బాబు. అమ్మా, నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు. నన్ను క్షమించమ్మా. నేను ఒక పిచ్చోణ్ణి. నిన్ను కలిసేందుకు రాలేదు. నాకు మతిపోయింది. కానీ ఇప్పుడు నేను వచ్చేసానమ్మా. ఇదిగో ఈమె నీ కోడలు. నమస్తే అత్తయ్య. బాబు, నువ్విక్కడికి వచ్చినప్పుడే నేను నిన్ను క్షమించేశాను. ఈరోజు భగవంతుడు నాకు అన్ని సుఖాలు ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను బాబు. నాకు ఇంకేం అవసరం లేదు. పద ఇంటికి, అందరం కలిసి వెళ్దాం. ఏమైంది? బీరువా తాళాలు దొరికాయా? ఇదిగో. సరే, త్వరగా ముసల్దాన్ని డబ్బులన్నీ తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోదాం. మీరా మరియు సుధీర్ చాటుగా వెళ్ళి బీరువా తలుపులు తీస్తారు. ఇక తను బీరువా నుండి డబ్బులన్నీ తీసి వాళ్ళ బ్యాగ్లో నింపుకుని అక్కడి నుండి పారిపోతారు. పరిగెడుతూ వాళ్ళ ఊరి నుంచి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటారు. ఇంత డబ్బు నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. ఒకసారి బ్యాగ్ తీసి చూపించు, కొంచెం మనస్ఫూర్తిగా చూసుకుంటాను. సుధీర్ డబ్బుల బ్యాగ్ని తెరిచి చూస్తే దానిలో ఒక రాయి ఉంటుంది. ఇద్దరి కవల పిల్లల మాయంతో ఆ డబ్బంతా రాయిలా మారిపోతుంది. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళిద్దరూ ఆ రాయిని తిప్పి చూస్తారు. కానీ డబ్బులు జాడే ఉండదు. అరే, డబ్బేమైంది? దీంట్లోనే పెట్టాం కదా. అవును,
డబ్బులేమయ్యాయో తెలియట్లేదు. అప్పుడే అక్కడికి కవల పిల్లలిద్దరూ వస్తారు. పిచ్చోళ్ళారా, దానిలో మీకేం దొరకదు. మీ మనసులు బండరాళ్ళు కాబట్టి వాటిలో కూడా బండరాళ్లే ఉంటాయి. ఎలాంటి కొడుకు నువ్వు? నీ కన్న తల్లిని దోచుకుంటున్నావు. మీ అమ్మ నీకోసం ఎంతో చేసింది. ఇదంతా నీ కర్మఫలమే. అమ్మలేని నీ జీవితం ఇలాంటి రాయి లాంటిదే. ఎలాంటి వాల్యూ లేదు నీకు. ఇంకా సమయం మించిపోలేదు. తిరిగి వెళ్ళి మీ అమ్మని క్షమించమని అడుగు. మీ ఇద్దరూ మా కళ్ళు తెరిపించారు. మేము డబ్బు ధ్యాసలో గుడ్డివాళ్లమయ్యాం. మేమిక ఎలాంటి తప్పులు చేయం. మీరా మరియు సుధీర్ కరుణ దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు. తనకి నిజమంతా చెప్పి క్షమాపణ అడుగుతారు. కరుణ కూడా వాళ్ళని క్షమిస్తుంది. నేను మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. మీరు నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు. మీ వల్లనే నా కొడుకు కోడళ్ళు నా దగ్గరికి వచ్చేశారు. మీ ఇద్దరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలా అనకమ్మా, మేమేమీ చేయలేదు. ఇదంతా ఆ దేవుడే చేయించాడు. ఇప్పుడు మీ జీవితం బాగైంది. మాకు కూడా వెళ్లే సమయం వచ్చేసింది. మేం వెళ్లేందుకు అనుమతించండి అమ్మా. మేం వెళ్ళొస్తాం. మీరు జాగ్రత్తగా ఉండండి. అలా అని వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కరుణ జీవితం ప్రశాంతంగా మారింది. తనకి దేని కొరత లేదు. తన మోమో షాప్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. తను తన కొడుకు కోడలతో జీవితాంతం సంతోషంగా గడుపుతూ ఉంది. Thanks for watching.